లోక్సభ ఎన్నికలు ముగిసిన వెంటనే జనగణన ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 2029 ఎన్నికల్లో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టబోతున్నట్లు సాక్షి టీవీకి ఎక్స్క్లూజివ్ గా వివరించారు కిషన్ రెడ్డి. జనగణన ప్రక్రియ పూర్తయిన వెంటనే నియోజకవర్గాల పునర్విభజన ఉంటుందన్నారు. 2029లో వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఉండబోతున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలియజేశారు. ఎన్నికలు గాని సెన్సస్ మొదలు పెడతాము. ఆ సెన్సస్ పూర్తి కాగానే ఈ యొక్క రిజర్వేషన్ ప్రక్రియ కానీ కాన్స్టిట్యున్సీల రీఆర్గనైజేషన్ కానీ ఎస్సీ ఎస్టీ కాన్స్టిట్యున్సీల రీరికగ్నేషన్ కానీ రీఐడెంటిఫికేషన్ కానీ మళ్ళీ పూర్తవుతుంది. అప్పుడు ఎస్సీల రిజర్వేషన్, ఎస్టీ రిజర్వేషన్, మహిళా రిజర్వేషన్, జనరల్ సీట్స్ ఇవన్నీ కూడా క్లారిటీ వస్తుంది. సరిహద్దులు కూడా మారుతాయి కాన్స్టిట్యున్సీలు. కాబట్టి ఆ రకంగా పూర్తిగా ఒక కొత్త సిస్టమ్ వస్తుంది వచ్చే ఎలక్షన్స్లో. దాంతోపాటు వన్ నేషన్ వన్ ఎలక్షన్ కూడా వస్తుంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ కూడా వస్తుంది. కాబట్టి వచ్చే ఎలక్షన్స్లో ఎవరి పెత్తనం ఉండదు ఏ కాన్స్టిట్యున్సీ మీద. కొత్త రక్తము, కొత్త నాయకత్వము, కొత్త ఒరవడి, అదేవిధంగా కొత్త రిజర్వేషన్స్, మహిళా రిజర్వేషన్ 31%, 33% అంటే చాలా మార్పులు వస్తాయి. కాబట్టి వచ్చే ఎలక్షన్స్ చాలా మార్పులు జరుగుతాయి. కాబట్టి చాలా దేశానికి మంచి జరుగుతుంది. ఈ పాతుకొని పోయి తండ్రి తర్వాత కొడుకు, కొడుకు తర్వాత కోడలు, కోడల తర్వాత బిడ్డ ఏదైతే పెత్తనాలు చెలాయించారో వాళ్ళ కొద్దిగా పులిస్టా పడుతుంది. ఆ రకంగా కొంత మార్పులు జరుగుతాయనే విషయాన్ని నేను ఈ సందర్భంగా సాక్షి టీవీ ద్వారా ప్రేక్షకులందరికీ తెలియజేస్తున్నాను.